యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ, నీ బలమైన సన్నిధి, నీ ఉజ్జీవము మరి నీ బిడ్డలు అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న కథ చెప్పి ఆ కథలోని భావాన్ని మరి మీ అందరికి తెలియపరచాలని ఆశపడతా ఉన్నా. ఒకానొక సమయంలో అందరూ నా వైపు చూడండి, నేను చెప్పేది వినండి. ఒకానొక సమయంలో ఒక చిన్న పాప, ఒక చిన్న పాప ఒక ఇంట్లో తను పని మనిషిగా పని చేస్తూ ఉంది. అమ్మ లేదు, నాయన లేదు, ఎవరు లేరు. ఆ చిన్న పాప ఒక 15-16 సంవత్సరాల మధ్యలో ఆ పాప మరి ఒకరింట్లో కూలి పని చేస్తూ, ఇంటి పని, వంట పని చేస్తూ, అలాగే వారి దగ్గర తను తింటూ అక్కడే ఉండేది. అయితే కొద్ది కాలం అయ్యే కొద్దీ ఆ అమ్మాయి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకునింది. ఎవరిని నమ్ముకునింది? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకునింది. అయితే ఆ అమ్మాయి, నాకు ఎక్కడా సంతోషం లేదు, ఎక్కడ నాకు ఆనందం లేదు, నాకు తల్లివి నీవే, తండ్రివి నీవే, అన్నవు నీవే, తమ్ముడవు నీవే అనే పాట కూడా ఉంది కదా. అట్లా ఆ అమ్మాయి, నాకెవరు లేరు కానీ నాకు నువ్వు తోడుగా ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభుని చాలా అంటే చాలా నమ్మింది, విశ్వాసం ఉంచింది. అయితే సేవకుడు చెప్పేవాళ్ళంట, రోజు ప్రార్థన చేసుకో అమ్మా అన్నాడంట, రోజు బైబిల్ చదవమ్మా అన్నాడంట, రోజు మందిరానికి సమయం చూసుకొని రా అమ్మా అన్నాడంట. దాదాపుగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 5 సంవత్సరాలు పనిచేసింది. ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? 5 సంవత్సరాలు పనిచేసింది. మరి 6వ సంవత్సరం నుంచి చర్చికి పోవడము, రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదవడము, సాయంత్రం అయితేనే మందిరానికి పరిగెత్తపోవడము, ఇట్లాగా తను భక్తి చేసుకుంటూ ఉండేది. అయితే ఆ ఇంట్లో ఉండే యజమానులకు నచ్చలే. ఈ అమ్మాయి ప్రార్థన చేసుకునేది, ఈ అమ్మాయి చర్చికి పోయేది, ఈ అమ్మాయి బైబిల్ చదివేది, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో యజమానులకు నచ్చలే. అప్పుడు ఈ అమ్మాయి రోజు ఉదయాన్నే లేచి మోకాళ్ళకి ప్రార్థన చేసుకుంటా ఉంటే వెనకల పక్క నుంచి పోయి ఈపుల మీద కాలుతుంది అనేవాళ్ళంట. ఎంతో బాధ పెట్టేవారంట, చెవులు విండేవారంట. పని ఎవడు చేస్తాడే, మీ అమ్మ చేస్తుందా, మీ నాయన చేస్తారా, అయినా వాళ్ళు ఉంటే కదా, నీ బతుకేందిలే, కుక్క బతుకు, అది ఇది అని చెప్పి చాలా చీప్గా ఆ అమ్మాయిని మాట్లాడుతూ వచ్చినారంట. ఎంతో హింస పెట్టినారంట, ఎంతో బాధ పెట్టినారంట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఎంత వేధించినా, ఎంత కష్టపెట్టినా నోరు తెరిచి తిరిగి ఒక మాట కూడా అనేది కాదు. బైబిల్ చదివేటప్పుడు ఎన్నోసార్లు బైబిల్ కాల్ చేసినారంట. ఎట తెచ్చుకో ఇప్పుడు చూద్దామని. ప్రతి నెల తనకిచ్చే జీతం దాచిపెట్టుకొని ఒక కొత్త బైబిల్ కొనుక్కొచ్చుకొని బైబిల్ చదువుతూ ఉండేదంట. మందిరంలో కానుకేసేదానికి దాచిపెట్టుకుంటుందంట. డబ్బు ఏం చేస్తుందంట? కొనుక్కొని తినదంట. ఏం చేస్తుందంట? దాచిపెట్టుకుంటుందంట. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలకి మనం డబ్బులు ఇచ్చినా మనకి ఏం చేస్తారు? వాళ్ళు కొనుక్కొని తినేస్తారు. కానీ ఆ అమ్మాయి తనకు వచ్చిన ప్రతి రూపాయి, వచ్చిన జీతం దాచిపెట్టుకుంటూ, కానుకేసుకుంటూ, మరి బైబిల్ కాలుస్తే బైబిల్ చూస్తే కొత్త బైబిల్ కొనుక్కుంటూ, కొట్టినా తిట్టినా ప్రార్థన చేసుకుంటూ, ఇట్లా రోజు ఎన్ని చేసినా, అమ్మగారు మీ పని అయితే మీకు ఇబ్బంది పెట్టనమ్మా, అయ్యా మీ పని అయితే మీకు ఇబ్బంది పెట్టను, మీ పని మీకు చేస్తానే ఉన్నాను కదా, నాకెందుకో దేవుడు ప్రేరేపించినాడు, ఏ దేవుడే అని ఎగతాళి చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఇంగిలు మూసేవారు, ఎన్నో చేసేవారు ఆ అమ్మాయిని. ఒకానొక సమయంలో ఆ అమ్మాయికి తీవ్రంగా అనారోగ్యం వచ్చింది. ఏమొచ్చింది? తీవ్రంగా అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ చూపిస్తారా యజమానులు? ఏమ్మా, ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా పని చేస్తుంటారు కదా, మీకు ఏమైనా బాగలేకపోతే వాళ్ళు ఏమైనా డబ్బు ఇచ్చాడా? ఒక 10,000 డబ్బులు ఇచ్చాడా? ఒక 20,000 ఇచ్చాడా? నీకు జీతం ఇచ్చిందిలా, కూలి ఇచ్చిందిలా అంటారు కదా. అట్లాగా అమ్మాయి కూడా మరి
ప్రాణాయపు స్థితిలోకి వచ్చింది. అయితే యజమానులు ఒక్క రూపాయి కూడా ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టలే. ఆ అమ్మాయి అనారోగ్యంతో కుల్లి కష్టపడటనే పని చేస్తూ వాళ్ళకి అది చేసి ఇది చేసి ఒక 6 నెలలకు అమ్మాయి చనిపోయింది. చనిపోయే ముందర మరి అక్కడ ఒక సాంప్రదాయం ఉందంటే ఏంటంటే డాక్టర్లు వచ్చి అది మరణమా, సూసైడ్, ఆత్మహత్యనా లేదంటే ఏందని డాక్టర్లు పరామర్శిస్తారంట వచ్చి ఆ శవాన్ని. అప్పుడు డాక్టర్లు అందరూ కూడా ఆమె నోరు తెరిచి చూసినారంట, నోరులో ఏ సమస్య లేదంట, కళ్ళు చూసినారంట, చేతులు కాళ్ళన్నీ చూస్తూ ఉంటే ఒక చెయ్యి మాత్రం గట్టిగా పిడికలు బిగించుకొని ఉందంట. ఏం చేస్తుందంట, చెయ్యిని పిడికలు గట్టిగా బిగించుకొని ఉందంట. అందులో ఒక చిన్నది ఏదో ఒక తెల్లని కాగితం కనపడతా ఉందంట డాక్టర్కి. అప్పుడు ఆ కాగితమును ఎట్లా కూడా తీయాలని చెప్పి ఆ చేతులు బలంగా బిగిసుకుపోయి ఉంటాయి కదా శవాలకి, గట్టిగా తీసినారంట డాక్టర్లు. తీసి అందులో ఒక కాగితం ముక్క ఉందంట. ఆ కాగితం ముక్క మీద ఆ అమ్మాయి ఒక మాట రాసిందంట. ఆ మాట ఈ మాట మనం చదివినటువంటి మాట, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు అని రాసిందంట. హల్లెలూయా. ఏం రాసిందంట అమ్మాయి? అతడు బాధించబడ్డాడు, అతడు దౌర్జన్యము పొందినాడు, బాధింపబడినాడు, కానీ నోరు తెరవలేదు. నిజమే కదా. ఆ చిన్న పిల్ల ఎన్నో అవమానాలు పొందింది, ఎన్నోసార్లు కొట్టించుకునింది, ఎన్నోసార్లు తిట్టించుకునింది, కాలుతో కొట్టినారు, అవమానాలు చేశారు, చెవు విండినారు కదా, గదురుకున్నారు, ఏడిపించినారు, రోగం వస్తే వ్యాధి వస్తే చూసుకోలే, పెట్టలే, ఏం చేయలే. కానీ నోరు తెరిచి ఏమైనా ఒక మాట అనిందా? నోరు తెరిచి తిరిగి వారిని బూతులు తిట్టిన ఏమైనా అనిందా? అనలేదు కదా. నోరు మూసుకొని ఉండింది. నా యజమానుడు నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా అన్ని భరించింది, అవమానాన్ని పొందింది. చూసారు, ఒక చిన్న పిల్ల అప్పుడప్పుడు చర్చికి పోతా సడన్గా రోజు చర్చికి పోవడము, వాక్యం వినడము, ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయిలు ఎంత మార్పు వచ్చింది కదా. అవునా కదా. వాక్యాన్ని ఎక్కడ రాసుకుంది అమ్మాయి? పేపర్ మీద రాసుకొని పిడికిల్లో పెట్టింది. అప్పుడు ఆ యజమానులు ఆ డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయినారంట. ఏముంది తెలుసా, ఈ అమ్మాయి నిజంగా ఎంత గొప్ప మనసు ఈ అమ్మాయిది, చచ్చిపోతా కూడా ఈ మాట తను రాసింది. అప్పుడు పోలీసులు వచ్చినారంట. పోలీసులు వచ్చి అన్నారంట, ఈ అమ్మాయి ఎందుకు ఈ మాట రాసింది? ఏం మాట రాసింది అమ్మాయి? మనం చదివినాం కదా, దౌర్జన్యము నొందినను, బాధింపబడినను, అతడు ఎందుకు రాసింది ఈ అమ్మాయిని? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినారంట. మీరు ఏందో అమ్మాయిని బాధ పెట్టినారు, మీరు అమ్మాయిని కొట్టినారేమో, తిట్టినారేమో, అందుకే అమ్మాయి ఆ వాక్యము రాసుకునింది నోరు తెరవలేక అని చెప్పి పోలీసులు వాళ్ళకి పడాల్సిన శిక్షను వాళ్ళకు పడింది. ఇందులో మీకు ఏమర్థమైంది ఈ కథలో? చెప్పండి, ఏమర్థమైందంటే ఒకటే మాట, ఆ అమ్మాయికి ఎన్ని కష్టాలు వచ్చినా నోరు తెరవలే, ఎన్ని బాధలు వచ్చినా నోరు తిరిగి ఒక మాట కూడా అనలే. అయితే వాళ్ళకి పడాల్సిన శిక్ష పడిందా పడలేదా? మొత్తానికి పడిందా పడలేదా? పడింది. అంటే మీరు ఏం గమనిస్తున్నారు ఇక్కడ అంటే, మీరు మౌనంగా ఉండండి, అన్ని విషయాలలో సైలెన్స్గా ఉండండి, నోరు తెరవద్దు. మీరు ఎప్పుడు కూడా ప్రభు విషయంలో అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్నొచ్చినా నోరు తెరవద్దు. మీ జీవితంలో కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్న ఆత్మఫలాలలో ఒక మాట ఉంటుంది, భలే ఉంటుంది, దీర్ఘశాంతము కదా. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంది? సహించడం, లేదంటే ఓర్పుగా ఉండడం, ఓపికతో ఉండడం కదా. ఈరోజు నిజంగా క్రైస్తవులం, మనం యేసు ప్రభు నమ్మిన వారం. ఈరోజు నిజంగా మనకు ఓర్పు ఉన్నదా? సహనం ఉందా? సహనం ఉందా? వెంటనే అనేస్తాం, వెంటనే కోపడతాం, వెంటనే తిడతాం, బూతులు మాట్లాడతాం, కొడతాం, ఎన్నో చేస్తాం, కించపరుస్తాం కదా. సేవకులను ఎట్లా పడతాటో మాట్లాడతాం, సంఘ పెద్దలు ఎట్లా పడతాటో మాట్లాడతాం కదా. సంఘంలో బయట ప్రతి చోట కూడా మన నోరు ఎప్పుడు మూసుకోం, ఎప్పుడు తెరిచే ఉంటుంది కదా. ఒకప్పుడు ఒక మాట అనేవారు, నోరు తెరుచుకో అక్కడ ఈగలు పోతే నోట్లోకి అనేవాళ్ళు కదా. అంటే నోరు తెరిస్తే ప్రమాదం. ఆమె నోరు అగ్ని లాంటిది, నేను నోరు తెరిచిందంటే ఎవరో ఒకరు కాలిపోవాల్సిందే ఈ పొద్దు కదా. ఈరోజున దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు దౌర్జన్యము చేయబడ్డాడు, బాధించబడ్డాడు కదా, అవమానాలు పరచబడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ ఆయన సహనాన్ని కోల్పోకుండా మౌనాన్ని కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభు మనకు నేర్పించేది అదే. మీరు కూడా మౌనంగా ఉండండి, సహనము కోల్పోవద్దు.
ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీరు మౌనంగా ఉండి చూస్తూ ఉండండి ఏం కార్యక్రమాలు జరుగుతాయో. మీ పక్షం నిలబడిన వాడు గొప్పవాడు, మీ పక్షం నిలబడిన వాడు ఉన్నతమైన వాడు, నీ పక్షం నిలబడిన వాడు అతి శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, మామూలుడు కాదు మీ పక్క నిలబడింది. కాబట్టి మీరు చాలా ఆలోచన చేయాలని నేను చెప్పే మాటలు. ఈరోజున ఈ లోకంలో మీరు మీ నోరును కాచుకుంటే, అనగా ఓర్పు సహనం కలిగి మీరు ఉంటే, పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానాన్ని మీరు పదిలపరుచుకుంటారు, మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ సహనాన్ని బట్టి మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా క్రీస్తుని అంగీకరిస్తారు. ఖచ్చితంగా మీ సహనాన్ని బట్టి, మీరు దూషించబడిన దానిని బట్టి, నిందించబడిన అన్నీ కూడా లోకం చూస్తూ ఉంటుంది. అరే ఎంత ఓర్పురా పాపకి, ఎంత ఓర్పురా బాబుకి, ఎన్ని చేసినారా వాళ్ళు, నిజంగా ఇలా దేవుడు నిజమైన దేవుడే అని మనుషులు మారడానికి అవకాశం ఉంటుంది నీ సహనాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి. కాబట్టి ఈరోజు గొప్ప తీర్మానం తీసుకుందాం మనం. చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 17వ వచనం, మరి 18వ వచనం చదువు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, గాని మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదంట. హల్లెలూయా. ఆ మాట అర్థం అదే. ఏ మాట? నిన్ను మనుషులందరూ ద్వేషించినా నీ తలలో ఒక్క వెంట్రుక కూడా పోదంట. లోకల్ ఒక మాట ఉంది కదా, నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడినా మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఎందరిని ద్వేషిస్తే ఏముంది, ఇంకా ఏం భయం ఉంది నీకు? నీ వెంట్రుకలు ఊడిపోవంట. చూడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో. నువ్వు దిగులు పడ్డం అవసరంలా, నువ్వు భయపడ్డం అవసరంలా. నిన్ను ద్వేషించినా, నిన్ను ఎన్నిక లేకుండా మాట్లాడి ఎన్ని చేసినా సరే, నువ్వు దేవుని బిడ్డగా ఉండగలిగితే వాక్యం చెప్తా ఉంది, నీ తల వెంట్రుకలు నశింపవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నామం నిమిత్తము, ఒకవేళ మీరు ద్వేషించబడుతున్నారా, మీరు యేసుక్రీస్తు బిడ్డలు కదా అని ద్వేషించబడుతున్నారా, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా అని ద్వేషించబడతా ఉన్నారా, నిందించబడతా ఉన్నారా? నాతో చాలామంది అంటూ ఉంటారు, అన్న మేము క్రిస్టియన్స్ అని చెప్పి మాకు ఇల్లు కూడా ఇవ్వడం లేదన్న, బాడీకి ఎవరే కానీ అంటారు తెలుసా. ఇల్లు కూడా పొద్దుటూరులోనే, ఉదాహరణకి మనం క్రిస్టియన్స్ అని చెప్పినాం అనుకో, ఇల్లు బాడీకి కూడా దొరకడం లేదంట. ఇల్లు క్రిస్టియన్స్ కంటే ఇప్పుడు బాడీకి ఇవ్వడం లేదంట తెలుసా. రోజు రోజుకి నిజంగా మతం పిచ్చి, కులం పిచ్చి, జాతి పిచ్చి పెరిగిపోతా ఉంది. నావాడు తనవాడని పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి. కానీ దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశింపవు. హల్లెలూయా. కాబట్టి మీరు దేని విషయం దిగులు పడడం అవసరంలా, మీరు జస్ట్ మౌనంగా ఉండండి. మీ నోరు తెరవకుండా మీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు దూషించబడినా, బాధించబడినా క్రీస్తు వలె సహించడానికి, భరించడానికి, ఆ పాప ఎట్లయితే భరించిందో, కొట్టినా, తిట్టినా, వేధించినా, ఈరోజు మీరు కూడా అలాగే భరించండి. క్రీస్తు నిమిత్తం ఎన్ని శోధనలు వచ్చినా, క్రీస్తు నిమిత్తం ఎన్ని బాధలు వచ్చినా, నా దేవుడు మీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఈరోజున మీరు కూడా దీర్ఘ శాంతము కలిగి ఉండండి. ఆపత్ కాలములో ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటాడు. మీ అమ్మ మౌనంగా ఉంటే ఎట్టన్నా, మౌనంగా ఉంటే మిందికి వచ్చారు, మిందికి వచ్చి కొడతారు, ఏది పడితే అది మాడతారు, ఎట్లా అంటే దేవుడు అంటున్నాడు, ఆపత్ కాలములో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచును కదా. మీకు ఆపత్కాలం వచ్చిందంటే ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ఆయన సైన్యమును దింపుతాడు. హల్లెలూయా. ఆయన దేవదూతలు మీకు తోడుగా ఉంటాయి, ఆయన సన్నిధి మీకు కాపుగా ఉంటుంది. మీ పక్కన 1000 మంది పడినా, మీ ఎడం పక్కన 10,000 మంది కూలినా మీకు ఏ అపాయమో రాదు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మీరు దేని గురించి చింతించకుండా మీ చింత యావత్తు ప్రభు మీద వేసి మీ భక్తిని మీరు కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లో మీ భక్తిని మాత్రం ఆపుకోవద్దు. ఏ పరిస్థితులు వచ్చినా ఉదయాన్నే ప్రార్థన, బైబిల్ ధ్యానం చేయడం, కుటుంబం ప్రార్థన చేసుకోవడం, పిల్లలకు ఒరే ప్రార్థన చేసుకోపోండి అని చెప్పడం కదా. హోంవర్క్ చేసుకోపోని ఎట్టంటామో అట్లా ఏం చెప్పాలా, రోజు ప్రార్థన చేసుకో. ఒక సాపి అందరం కూర్చుందాం, రే బైబిల్ చదువు, ఒక అధ్యాయం, నువ్వు ఒక అధ్యాయం బైబిల్ చదువుమా, ప్రార్థన చేయండి, నేను మోకరిస్తా కదా. ఆ కుటుంబము నిజంగా వర్ధిల్లింపబడుతుంది.
నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఆయన మనం పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనము పాస్ కావాలి. కాబట్టి మౌనంగా ఉందాం. ఎన్ని సంభవించినా మన జీవితంలో, ఏది సంభవించినా మన జీవితంలో, దేవునికి వ్యతిరేకంగా ఈ లోకం ఎంత ప్రయాసపడినా మీరు మౌనంగా ఉండండి. దేవునికి అప్పగించి చూడండి. ఆయన మీ స్థానాన్ని అనేక మందికి కనపరిచేటట్టు దేవుడు చేస్తాడు. మీ మౌనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. ఓర్పు వల్ల ఏం దక్కించుకుంటామంట? మన ప్రాణం మనకు దక్కుతుంది కదా. ఓర్పు లేకుండా ఉన్నామనుకో మన ప్రాణం దక్కుతుందా? దక్కదు. కాబట్టి ఓర్పు కలిగి ఉంటే మీ ప్రాణం మీకు దక్కుతుంది. మీరు చనిపోయినను తిరిగి బతుకుతారు, దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఏమి ఉన్నాయేం లేకపోయినా ఓర్పు కలిగి మౌనంగా ఉండండి. ప్రభుని నిందించొద్దు, ప్రభుని ద్వేషించొద్దు, ప్రభు చేయి విడిచిపెట్టద్దు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంత తూలనాడినా, మిమ్మల్ని ఎంత హేళనగా మాట్లాడినా, మీకు ఏమున్నాయేం లేకపోయినా, మీ పరిస్థితి ఎటువంటి పరిస్థితులలో మీరు ఉన్నా, ఏ సందర్భంలో, ఏ పరిస్థితులలో, ఏ విషయాలలో మీరు బాధపడుతున్నా, మీరు మౌనంగా ఉండి ప్రభు చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభుని మీరు మహింపరచగలిగితే, ఆయన ఏ రీతిగా అయితే వధించబడ్డాడు నీకోసం, అది నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నువ్వు నా కోసం వధించబడ్డావు, నేను కూడా ఇక్కడ నుంచి మౌనంగా ఉంటా, నేను కూడా మంచి ప్రవర్తన కలిగి మౌనంగా ఉంటా, తిరుగు మాట్లాడను, ఎదురుబాటు చెప్పను, ఓర్పు కలిగి ఉంటాను, సహనం కలిగి నేను ఉంటాను ప్రభువా అని ఈరోజు మీరు చెప్పగలిగితే, ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మీ పిల్లలను దేవుడు వృద్ధి చేయునుగాక. హల్లెలూయా. ప్రభు కృపలో వర్ధిల్లింపబడాలని, ప్రభు కృపను బట్టి మీరందరూ దీవించబడాలని మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ జీవితంలో ఇంకా ఏ సమస్యలను, ఏ బాధలు ఉన్నా ఓర్పుగా ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోండి. ప్రభు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడో చేయడా? ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. మీరు మౌనంగా ఉంటే. చూడండి ఒక మాట, 13వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. మీ శక్తితో మీరు ఏం చేసుకోలేరు. దీన్ని బట్టి మీ శక్తి చేత, మీ బలం చేత మీరు ఏం చేయలేరు. కానీ ఆయన సర్వాంగ కవచమును మనం ఏం చేయాలంట? ధరించుకుంటే మీరు వారిని ఎదిరించగలుగుతారు. ఆపద్దినమందు మీ శ్రమలు మీరు ఎదిరించగలుగుతారు. ప్రతి సమయంలో మీరు ఎదిరించాలంటే మీరు ఆ సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మౌనంగా ఉండి ప్రభుని మహింపరుస్తూ, దివారాత్రములైన సన్నిధిలో వాక్యము ధ్యానిస్తూ, పాటలు పాడుతూ, కీర్తిస్తూ మరి ప్రభుని మీరు కొనియాడి ప్రభుని మీరు మహింపరచాలని మరి ప్రభు పేరిట మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక, మిమ్మల్ని అందరినీ దేవుడు స్థిరపరచును గాక. మీరు మౌనులై ఉంటే, ఓర్పు కలిగి సహనం కలిగి మీరు ఉంటే. ఒకరోజు నా రోడ్డు మీద ఎదురుగా ఇద్దరు ఆడోళ్ళు నడుచుకుంటూ పోతా ఉన్నారంట. ఒక ఆడామకు ఆకు ఒక్కేసుకునే అలవాటు ఉందంట. ఒక ఆమెకి ఏ అలవాటు లేదంట. ఆమె పరిశుద్ధరాలంట. బైబిల్ పట్టుకొని ఎప్పుడు ప్రార్థనకి పోతూ ఉంటుందంట. అయితే ఈమె దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా ఆకేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పసుక్కిని ఆడబడతాడా అని మూస్తారు కదా. ఏం చేస్తారు? మూస్తారు. అప్పుడు టక్కున ఆమె ఈమెను చూసుకోకుండా సడన్గా ఏం చేసిందంటే మూసేసింది అని. మూయగానే ఆ పరిశుద్ధరాలు బైబిల్ పడుకొని అప్పసం ప్రార్థన పోయామా, నన్ను చూసి నీ ఇంగిలు మూసావా, నా మీద ముయ్యాలని చూసావా అని చెప్పి ఆన్నే నిలేసిందంట. ఆన్నే గొడవ పడిందంట, ఆన్నే తిట్టిందంట, ఆన్నే గలవ పడిందంట. పెద్ద గలవ అయిందంట. ఫస్ట్ ఏమో అనిందంట, నిన్ను చూసి ముయ్యలేదు పొక్క అనిందంట ఈమె. తర్వాత గొడవ పెద్దదే కొద్ది ఏమనిందంటగా, నిన్ను చూసే మూసినా అనిందంట. ఏమనిందంట? గొడవ పెద్దదే కొద్ది నిన్ను చూసే మూసినా ఏం చేస్తావు చెప్పు అంటుందంట. ఇంకా పడింది గలవ, పెద్ద గలవ అయిపోయింది. కాబట్టి ప్రతి సమయంలో దేవుని యేసు ప్రభు మీద ఇంగిలు మూసినారు. కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టినారు కదా. తలకు మొల కిరీటం పెట్టినారు. ఎన్నో మాటలతో బాధ పెట్టినారు కదా. పిడిగుద్దులు గుద్దినారు. పక్కలో బల్లెపోటు, చేతులకు కాళ్ళకు శిలలు కదా. ఎర్రటి ఎండలో
ఆ సిలువను మోయలేక మోస్తూ ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ మౌనమే ఈరోజు మన అందరినీ రక్షించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్యకున్న ఓర్పు సహనమే ఈరోజు మనందరం నరకా నుండి తప్పించబడతా ఉన్నాం. ఈరోజు మీరు కూడా మౌనంగా ఉండండి. మీ పిల్లలు వృద్ధి అవుతారు. ఎవరైతే మిమ్మల్ని హేళనగా మాట్లాడారో వారు ఒకానొకసారి నోటి మీద వేలేసుకున్న రోజు రాబోతా ఉంది. కాబట్టి నేను చెప్పేది అదే, మీరు ఎప్పుడు ఓర్పుగా మౌనంగా సహనంగా మీరు ఉండగలిగితే వాక్య ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొండే శక్తి మీకు ఇస్తాడు. ఆ శక్తి దేవుని ద్వారానే మనకు దొరుకుతుంది.